ఆర్జీవి గారిని మా పార్టీకి అంటగట్టి మాట్లాడతారేంటి? ఓకే, మా పార్టీ మెంబర్. ఓకే, మీరు చెప్పండి సార్. బలరాం గారు మా తెలుగుదేశం మిత్రులు అద్భుతంగా మాట్లాడుతున్నారు. సూపర్ 6 అమలు అయిపోయిందండి సార్. తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఏడ సార్? బడ్జెట్ లోనే లేదు. సంవత్సరం 12 నెలలు వేశారు, మేము 6 నెలలు అయిపోతున్నాం. సార్ 10,500 కోట్ల రూపాయలు అవసరం రైతన్నకి, అన్నదాత సుఖీభావ కింద. మీరు ఇచ్చింది ఎంత సార్? 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో. ఎట్లా సరిపోతుంది సార్? బడ్జెట్ లో పెట్టుకోవాలి. ఎలా సరిపోతుంది చూస్తామండి సార్. 10,000 కోట్ల రూపాయలు అవసరమైన దగ్గర బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ అలొకేషన్స్ చేస్తే అన్నదాత సుఖీభావ కింద ఎలా సరిపోతుంది? మీరు చెప్పండి సార్. ఎంతమందికి ఇస్తున్నారు మరి? మీరు చెప్పిన లెక్కే. లేదు, తల్లికి వందనం కింద మీరు బడ్జెట్ అలొకేట్ చేశామని చెప్తున్నారు సార్. మీరు తల్లికి వందనం అనే పథకం కింద మీరు బడ్జెట్ అలొకేషన్, మీరు చెప్పిన లెక్క ప్రకారం దానికి కావాల్సిన 8,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో అక్కడ 2,000, ఎక్కడ 2,000, అక్కడ 2,000 మొత్తం తీసుకొచ్చి మీరు అలొకేషన్ చేసింది 4,800 కోట్ల రూపాయలే. 8,000 కోట్ల రూపాయలు చిల్లర కావాల్సిన దగ్గర 4,800 కోట్ల రూపాయలు మీరు చేశారంటే, ఒక్క అమ్మఒడి పథకం కింద మేము ఒక్క బిడ్డకి ఇస్తేనే 6,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి అయింది ఖర్చు. రైట్. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. అవసరమైతే ఇంకా కారణం చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు వేశారు. మనం ఇష్యూ డిబేట్ అవుతున్నాం సార్. వాళ్ళు అడిగారు కాబట్టి చెబుతున్నాను సార్. ఎక్కడ సార్? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు ఇల్లు తిరిగి ఆడవాళ్ళకి. బడ్జెట్ అలొకేషన్స్ గుండు 0. ఫ్రీ బస్ అన్నారు, బడ్జెట్ అలొకేషన్స్ గుండు 0. వాళ్ళు చెప్పిందే సార్. నిరుద్యోగ వృత్తి అన్నారు, బడ్జెట్ అలొకేషన్స్ గుండు 0. మీరు అప్పులు చేసి దానికి 5వ నెలలో మేము ఈ రోజు 4 పథకాలు అమలు చేయం. ఇంకా 2 నెలల్లో 2 పథకాలు అమలు చేయబోతాం. మీలాగా 18 నెలలు టైం తీసుకోం. 18 నెలలు టైం తీసుకోం. ఎట్లా చేశారు? 250 రూపాయలు ఇచ్చారు మీరు. 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి. సార్ మేము 2019లో నవరత్నాల్లో భాగంగా మేము చెప్పిన మాట ఏంటి సార్? పెన్షన్ 1000 రూపాయలు ఉన్నది. ఆగండి సార్, ఆగండి, నేను చెప్తా సార్. ఎర్రగుంట్ల సభలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎర్రగుంట్ల సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది? పెన్షన్ 1000 రూపాయలు వస్తుంది, నేను 2,000 రూపాయలు చేస్తాను. ఆ రోజు పాదయాత్రలో నేను కూడా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వచ్చి నేను కూడా 2,000 ఇస్తా అని చెప్పి అంటాడు. పోతా అన్నారు. ఏదైతే మా మేనిఫెస్టోలో కూడా మేము వెరీ క్లియర్ గా చెప్పాం, విడతల వారీగా 3,000 వరకు తీసుకెళ్తామని. చెప్పిన మాట ప్రకారం 3,000కి తీసుకెళ్ళాం మేము. అదేవిధంగా జాబ్, వీళ్ళు బాబు రావాలంటే జాబ్ రావాలంటే 5 ఏళ్ళలో ఇచ్చింది 32,000 ఉద్యోగాలు, మేము ఇచ్చింది 2,40,000 ఉద్యోగాలు. శేఖర్ రెడ్డి గారు వాలంటరీ ఉద్యోగాలు. ఆగండి సార్. బలరాం గారు వాలంటరీ ఉద్యోగాలు. సచివాలయాల్లో మేము ఇచ్చిన 1,20,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి వాలంటరీ ఉద్యోగాలు. ఆ 1,20,000 మందిని మీరు తీసేయండి. ఈరోజు 1,60,000 మంది వాలంటీర్లు తీసేశారుగా. మరి ఈరోజు సచివాలయాల్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా తీసేయండి. మీరు నోరుంది కదా అని చెప్పి మీ నాయకుడే తీసేశాడు. మీ నాయకుడే తీసేశారు. మీరే రిజైన్ చేశారు, మీరే తీసేశారు, మేము తీసేలా. అయ్యా ఆగండి సార్. ఎందుకయ్యా? ఉగాది పండుగ రోజు తీపి కబురు చెబుతున్నా, ఉగాది పచ్చడి తిని తూపు కబురు చెబుతున్నా. ఎవరు మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు కదా మాట్లాడింది. 5,000 కాదు 10,000 ఇస్తా. 10,000 కాదు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు స్కిల్ పెంచి మీ ఊర్లోనే ఉండి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు మీరు సంపాదించుకునే మార్గం నేను కల్పిస్తా అని గొక్క తిప్పుకోకుండా అనర్గళంగా నిటారుగా నిలబడి అబద్ధాలు చెప్పింది ఎవరయ్యా? శేఖర్ రెడ్డి గారు సార్. బలరాం గారు ఒకే ఒక మాట అండి. గాంధీ జయంతికి గాంధీజీ గారి కళ్ళకు అన్నట్టుగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి మేము ప్రతి గ్రామాన మేము ఏదైతే గ్రామ సచివాలయాలు పెట్టి 1,26,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాశ్వత ఉద్యోగాల మేము కల్పన చేశాం. కానీ వీళ్ళు చేసింది ఏంటి సార్? గాంధీ జయంతి రోజు గాంధీజీ గారికి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గ్రామాన బెల్ట్ షాపులు, గుడి దగ్గర మద్యం, బడి దగ్గర మద్యం, వీధిలో మద్యం. ఈ మధ్య కొత్తగా మన పడమట్లో ఒక బెల్ట్ షాప్, ఒక వైన్ షాప్ కు సంబంధించి ఒక పాంప్లెట్ కూడా చూశానండి. డోర్ డెలివరీ సార్. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదు. నేను బెంగళూరు సిటీలో ఉన్నా, బెంగళూరులోనే డోర్ డెలివరీ లేదు మద్యం.
Right, ఆంధ్ర right, sir. రాష్ట్ర ఆ విషయంలో మాత్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది సార్. రైట్ ఒక మొత్తం నిమిషం వన్ మినిట్ సార్. Yes. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద వీళ్ళ పరిపాలన డొల్ అయితే ఏం సార్ ధాన్యం బకాయిలు ఏం సార్? 2019కి ముందు మీరు పెట్టిపోయిన ధాన్యం బకాయిలు 2,900 కోట్లు. 2,900 కోట్లు. ఏ ప్రభుత్వమైనా సార్, ప్రభుత్వం మారిపోయే ముందు వేజెస్ బిల్స్ వెండర్కి సంబంధించిన పేమెంట్స్ అనేవి ఉంటాయి సార్. తర్వాత గవర్నమెంట్ లో మేము వస్తే మేము పే చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు వస్తే వాళ్ళు పే చేసుకోవాలి. అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. దాన్ని కూడా మరి 2,900 కోట్ల రూపాయలు ధాన్యం బిల్లులు పెండింగ్ పెట్టిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అవన్నీ మీరు పందికొక్కులో తినేశారా? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్ 1 మినిట్ సార్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేను ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్నాను సార్. Yes. ఈ ప్రభుత్వానికి మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక మాట మీద ఉండాలి సార్. ఏంటంటే వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తున్నారు? లేదు వాళ్ళు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తున్నారు? వాళ్ళు చెప్పినట్టుగా 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎప్పుడు తీసుకొస్తున్నారు? Yes. మరి సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్రంలో వీళ్ళు చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నారు అంటే చిత్తశుద్ధిగా వాళ్ళకి చెప్పుకోవాలి. రైట్ సార్ ఒక నిమిషం. ఇలా ప్రతి దానికి డైవర్షన్ పాలిటిక్స్ ఓకే సార్ ఇప్పుడే చేసుకోవడానికి చేతగాక భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోండి. అదే బడ్జెట్